హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీకు ఇవాళ ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చేసిన. ఇది చాలామంది చాలా విధాలుగా చాలా ఇయర్స్ నుండి సఫర్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఇప్పుడంటే కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ అవి ఇవి వచ్చినాయి. సరే, ఇంకా ల్యాగ్ అసలు దేని గురించి చెప్తున్నా అని అనుకుంటారు కదా. ఏం లేదండి, మన ఆడవాళ్ళకి ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఏదైనా ఫంక్షన్స్కైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫస్ట్ మనకు బాగా ఇబ్బందిగా బియర్డ్గా గలీజ్గా అనిపించేది ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ కదా. ఈ ఈ అన్వాంటెడ్ హెయిర్ మనకి కనిపిస్తుంటే ఏదో మన ఎంత రెడీ అయినా కూడా ఏదో అదొక గిల్ట్ ఫీలింగ్ లెక్క అనిపిస్తుంది. సో అది మన తప్పు కాదు, మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానికి మనం సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఆయుర్వేద డాక్టర్ని కాదు. జస్ట్ నాకేంటంటే నాకున్న జ్ఞానాన్ని ఏదో నేను చదివింది మీతో షేర్ చేసుకోవాలని అనిపించి నేను వీడియోలో చెప్తున్నా అంతే. ఓకే తిట్టుకోకండి చెప్పేస్తా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మనం ఎక్కడనో పోయి కొనుక్కొచ్చుకొని ఏవో చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఒంటింట్లో మనకు తెలియకుండానే ఒంటింట్లోనే మనకు సంబంధించినవి ప్రోడక్ట్స్ మన హెల్త్కి కానీ మన బ్యూటీకి కానీ ఇంకా ఇట్లాంటివి కానీ చాలా ఉంటాయి. అవి మనకు తెలియక మనం నెగ్లెన్సీ చేస్తాం. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా, నన్ను తిట్టుకోకండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. ఏం చెప్పినా 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూను పసుపు. ఓకేనా? అందులో పాలైనా సరే నీళ్ళైనా సరే బాగా లూజ్ కలపొద్దు. జస్ట్ మనం బజ్జీల పిండికి ఎట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ అగో అట్లా ఉండాలి. మరీ టైట్గా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. అట్లా కలుపుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా పెట్టుకోండి దాన్ని. కాకపోతే ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం థిక్ లేయర్గా అప్లై చేసుకొని దీన్ని 15-20 మినిట్స్ మంచిగా ఒక ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాగకుండా కూర్చోండి. టీవీ వేసుకొని సీరియల్ అయ్యేంతసేపు వదిలేసేయండి. దాన్ని ఒక సీరియల్ అయ్యేంత టైం వదిలేసేయండి. అంటే 15-20 మినిట్స్ వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, ఏం కాదు. మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయాక దాన్ని ఏం చేయాలంటే, ఇది మాత్రం మస్ట్గా చేయాలి, కంపల్సరీ. దాన్ని నీళ్ళతో కడగొద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎండిన దాన్ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్, ఇప్పుడు మన హెయిర్ ఎట్లా ఉంటాయో ఇప్పుడు మన ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంటాయి కదా, దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా ఎక్కడున్నా సరే మన డైరెక్షన్లో దాన్ని మంచిగా ఇట్లా రుద్దేసి గట్టిగా ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అంటే పెయిన్ఫుల్ అంటే మరీ మీరు వ్యాక్సింగ్ చేసుకున్నంత పెయిన్ఫుల్ ఏముండదు. కొద్దిగా అంటే మనం ఎట్లాగో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుతుంటే కొంచెం వెంటికల్ అనేది ఇట్లా రోల్ అవ్వకుండా వస్తాయి కాబట్టి కొద్దిగా నొప్పి ఉంటుంది, మరీ ఎక్కువ ఏం కాదు. అట్లా మీరు మొత్తం అంతా తీసేసిన తర్వాత అదంతా మీకు ఊడిపోతుంటుంది. మనం ఏదైతే ప్యాక్ అప్లై చేసినామో అదంతా ఊడిపోతుంది. అది ఊడిపోయిన తర్వాత హ్యాపీగా మీరు నార్మల్ వాటర్తో కడిగేసుకోండి అంతే. మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. అంటే ఒకటేసారి మీకు మొత్తం ఇట్లా క్లీన్ అయిపోతుంది, మొత్తం మీరు ఇట్లా అయిపోతారు అట్లా అయిపోతారు అని చెప్పగానే మ్యాక్సిమం మీరు చేసినప్పుడు ఒక 60% హెయిర్ అయితే వెళ్ళిపోతుంది. మీరు ఇది డైలీ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల మనకు పైసలు పోయేది లేదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో మనకు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు. మన భర్తల పైసలు కూడా మనం ఖర్చు పెట్టేది లేదు, మన ఇంట్లోనే ఉంటాయి కదా. మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్తోనే మనం చేసుకోవచ్చు. మనం వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు, లేకపోతే రోజు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కంపల్సరీ చేయండి, మీకు రిజల్ట్ పక్కా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తా అన్నా కదా, ఇంకోటి చెప్పాలంటే కొంచెం నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి రబ్బా. సబ్స్క్రైబర్సే వస్తలేరు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా అంటే ఎట్లా తీస్తున్నా తెలుసా మీకు? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫ్యాన్ లేదు, నాకు ట్రైపాడ్ లేదు, మైక్ లేదు, అయినా కూడా నేను
ఏదో చెప్పాలన్న ఆతృతతోని మీకు చెప్తున్నా. ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ చెయ్యొచ్చు కదా, ప్లీజ్ కదా. సరేలే నీ ముఖానికి వేస్తాంలే అనుకుంటున్నారు కదా, చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సరే ఇంకోటి చెప్తా. ఇది నేను ఆయుర్వేదిక్ బుక్లో చదివిన. అంటే నేను మ్యాక్సిమం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయుర్వేదిక్ బుక్స్ ఒకప్పుడు, అంటే నేను ఈ బ్యూటీ ఫీల్డ్ ఉన్నా కాబట్టి మా బావ ఏంటంటే ఇట్లాంటి ఏమైనా చదివి నీకు వచ్చే క్లయింట్స్కి చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని తీసుకొచ్చిండు. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పిన. సో నేను చదివింది మీకు చెప్తున్నా అంతే, నేనేం డాక్టర్ని కాదు. ఓకే, అయితే అందులో నేను చదివిన ఒకటి, ఇది కూడా మంచి రిజల్ట్ వస్తుందంట. కాకపోతే ఏంటంటే ఇది మనం దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ షాపులలో మాత్రం ఇవి దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. కంపల్సరీ ఉంటాయి ఆయుర్వేదిక్ షాపులు, ఇప్పుడు ఎక్కడైనా ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్, ప్రతి ఏరియాలో కంపల్సరీ ఆయుర్వేదిక్ షాప్స్ అని లేకుండా అయితే లేదు. లేదంటే మనకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కదా, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సరే ఇంగ్రీడియంట్స్ ఏందనేది చెప్తా, ఓకేనా. ఇది నాగకేసరి చూర్ణం అని ఒకటి దొరుకుతుంది. నాగకేసరి చూర్ణము, ఆవాల నూనె అండ్ పసుపు. ఇవి మనం అన్నీ ఇప్పుడు ఒక్కొక్క స్పూను నాగచూర్ణం, నాగకేసరి చూర్ణం, నాగకేసరి చూర్ణము ఒక స్పూను, పసుపు ఒక స్పూను అండ్ ఆవాల నూనె ఒక స్పూను. ఇది కలిపి కూడా ఇది కూడా అప్లై చేస్తే కూడా ఇది కూడా రిజల్ట్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసుకోండి, బాగుంటుంది ఇది. కాకపోతే ఏంటంటే మనం ఆయుర్వేదిక్ షాప్లో తెచ్చుకోవాలి. ఇట్లా ఆయుర్వేదిక్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఉంటాయి. ఆయుర్వేదం మనం పోతే కనుక మనకి రిజల్ట్ లేట్ వస్తుందేమో కానీ సొల్యూషన్ మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. మనం ఏంటంటే ఎవరమైనా చాలా ఇన్స్టెంట్గా అలవాటు అయిపోయినాం, ప్రతిదీ ఇన్స్టెంట్గా కావాలి మనకు. ఏంటంటే ఇట్లా అయిపోవాలి మనకు ఇన్స్టెంట్గా అని. ఎందుకు అంటున్నా అంటే మనం అట్లా అలవాటు అయిపోయినాం. మన వెనకటి రోజులల్లో అసలు ఎవరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో, ఉండొచ్చు కానీ ఎక్కడో కొంచెం తక్కువ. కానీ ఇప్పుడు మనం తినే తిండి కానీ మనం వాడే వస్తువులు కానీ ఒక్కటని కాదు, అన్నీ ఏంటంటే అప్పట్లో వాళ్ళు మంచిగా సున్నిపిండి వాడుకునేటోళ్ళు, సోప్స్ అనేటివి తక్కువ, షాంపూ ప్లేస్లో కుంకుడుకాయలు వాడుకునేటోళ్ళు, అవన్నీ వాడుకున్నారు కాబట్టి వాళ్ళకి అసలు వైట్ హెయిర్ లేవు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండే మంచిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫుడ్ కూడా అసలు ఎంత బాగుండేనంటే అప్పట్లో వాళ్ళన్నీ వాళ్ళు ఆయుర్వేదంకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు. అప్పట్లో మెడిసిన్స్ ఎక్కడున్నాయి ఫ్రెండ్స్, అసలు మెడిసిన్స్ లేవు. ఇప్పుడు కూడా మా అత్తమ్మ మామయ్య కూడా మెడిసిన్స్ కంటే ఫస్ట్ వాళ్ళు ఏదన్నా ఈ ఆకు అవి మనకు తెలియదు అసలు. నాకు నా పిల్లలు పుట్టినప్పుడు కూడా మా అత్తమ్మ ఏదైనా మోషన్ అయినా ఏదైనా కూడా మా హస్బెండ్కి చెప్తుండే, అరే ఈ ఆకు తీసుకురారా, అది అంటే అదేదో అవి నాకు పేర్లు సరిగ్గా తెలియదు కానీ అవి తెస్తే మా బాబుకి కడుతుండే, నడుంకి కడుతుండే, అది తీగలెక్కుంటుండే ఒక ఆకు, అది కడుతుండే. కానీ అవి రిజల్ట్ బాగుంటుండే. కానీ మనకు అట్లా వద్దు, మనకి వెయిట్ చేసే అంత ఓపికలు మనలో పోయినాయి. మనము ఇప్పటికైనా నా సజెషన్ అయితే ఒక్కటే ఫ్రెండ్స్, నాకు హెల్త్ వైజ్గా కానీ బ్యూటీ వైజ్గా కానీ, అంటే ఇప్పుడు మనం తిరుగుతున్న పొల్యూషన్లో అప్పుడప్పుడు మనం బ్యూటీ కాన్షియస్ తీసుకోవాలి, నేను తీసుకోవద్దు అంటలేను, పార్లర్స్కి వెళ్ళాలి చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు చాలా సీరమ్స్ అని, క్రీమ్స్ అని, ఇవ్వని మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ అన్నీ అలవాటు చేసేస్తున్నాం. మనం అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనము అది ఏంటంటే, ఇప్పుడు పక్షులు ఉన్నాయి, సపోజ్ ఇవి పావురాలే ఉన్నాయి. వెనకటి రోజులలో దానేసిరా ఫ్రెండ్స్ పావురాలకు? ఎవ్వరు వేయలే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ చార్మినార్ దగ్గర ఆడ ఈడ మూలాల్లో కూడా ఉంటుంది, ఇట్లా అన్ని దానేసి అవి ఏం చేసాయంటే అవి ఈజీ లైఫ్కి అలవాటు పడిపోతాయి. ఇప్పుడు అరే వీళ్ళు దానేస్తారు కదా, నేను ఎక్కడనో పోయి తెచ్చుకోవడం ఎందుకు, ఇక్కడ తినేస్తే అయిపోతుంది కదా అని అలవాటు అయిపోయి అవి అక్కడనే ఉండిపోతాయి. అవి ఇంకా ఎక్కడికి పోవు, దానంతా అది చేసుకునే ఇది లేదు. సో మన బాడీలో కూడా అంతే. ఇప్పుడు మనకి ఫేస్ పైన ఏదన్నా అయిందనుకోండి,
మన ఫేస్ని అది దానంతలో అది చేసుకునే టైం మనం ఇస్తలేము. ఇప్పుడు పింపుల్ అయిందనుకోండి, ఓ 10 క్రీములు రుద్దేస్తుర్రు. నేను క్లయింట్స్కి కూడా అదే చెప్తున్నా. అంటే అది ఏమైపోతుందంటే మీరు అవి వాడడం వల్ల అప్పటి మటుకు మీకు సొల్యూషన్ వస్తుంది, కానీ తర్వాత పింపుల్ అయినా కూడా మీరు అవి పెడితేనే తగ్గుతుంది. ఎందుకంటే మీ మీ స్కిన్ అలవాటు అయిపోయింది, అది అది దాని పని అది చేసుకుంటలేదు. మీరు దానికి ఎక్స్టర్నల్గా మీరు అన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తారు కదా, నా పని నేను ఎందుకు చేయాలని అలవాటు అయిపోతుంది. సో అట్లా చెయ్యకండి. ఏదైనా ఉంటే ఇది అందరికీ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కూడా అసలు చిన్నపిల్లలు అంటే అదే టీనేజ్ పిల్లలు అసలు ఏందో సీరమ్స్ అంటారు. మా పాప కూడా అంతే, సీరమ్స్ అంటుంది, అది అంటుంది, ఇది అంటే నేను చెప్తా వద్దు బేట, అవి వాడుకోవద్దు. దానివల్ల మనకి రిజల్ట్ ఇప్పుడు బాగుంటుంది, కానీ ఇప్పుడు మన మమ్మీలే కానీ, మన అత్తమ్మలే కానీ, మన అమ్మమ్మలే కానీ వాళ్ళ స్కిన్ టెక్స్చర్ ఎంత బాగుంటుంది. వాళ్ళు ఏం వాడారు? ఏం వాడాలి, న్యాచురల్ రెమెడీస్ వాడారు. సో మనం కూడా అంతే, న్యాచురల్గా సాధ్యమైనంత వరకు న్యాచురల్గా వాడదాం ఫ్రెండ్స్. ఇక కొంతమంది బిజీ లేడీస్ ఉంటారు, వాళ్ళకి పాపం మనం ఏం చేయలేము, కానీ వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక్కసారి స్కిన్ కేర్ తీసుకోవడం బెస్ట్. ఇట్లా హోమ్ రెమెడీస్ చేసుకోవడం బెస్ట్. అయితే వాళ్ళు వేరు, సరే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు చేసుకోలేరేమో, కానీ వాళ్ళు కూడా వీక్లీ వన్సా ట్వైసా ఒక్కసారి, ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం, మన అత్తమామ గురించి ఆలోచిస్తాం, మన పేరెంట్స్ గురించి ఆలోచిస్తాం, అందరి గురించి ఆలోచిస్తాం. అండ్ ఇంకొకటి, ఈ బయట పని చేసుకునే లేడీస్, బయట ఇంట్లో అని కాదు ఫ్రెండ్స్, మన అవుట్పుట్ బాగుండాలి. అంటే మనం చూడ్డానికి మంచిగా కనిపిస్తేనే మనతో మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు మనం బిత్తిరోల లెక్క ఎట్లనో ఉంటే మనల్ని ఎవరైనా ఏమేదమ్మా ఇట్లా అంటే మీరు చూడండి. అంటే మనది మనం చేసుకోవాలి. మనం ఎంత బిజీ ఉన్నా కూడా మన కోసం మనం అంటూ కొంచెం టైం కేటాయించుకోవాలని నా ఫీలింగ్. ఏదైనా సరే, అది హెల్త్ విషయంలో కానీ, బ్యూటీ విషయంలో కానీ, హెయిర్ విషయంలో కానీ, ఏదైనా కానీ. సో మనకంటూ మనం కొంచెం టైం ఇచ్చుకోవాలి. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతా ఫ్రెండ్స్. సో ఇంతటికి నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్.